మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని. చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం తప్పుడు విత్తనం చెట్టు అవుతుంది. తప్పుడు సాంప్రదాయంగా మానకపోతే ఎవరి చేతుల్లోనూ ఉండదు వ్యవస్థ. చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. ఈరోజు పైన మీరున్నారు, మళ్ళా 4 ఏళ్లకు 3 ఏళ్లకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తా ఉన్నారు అన్నది కూడా మనందరికీ కూడా తెలిసిన విషయాలే. సూపర్ 6, సూపర్ 7లు అని ఆయన అన్నాడు. వీటి అమలు గురించి ఎవరు అడగకూడదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది పెన్షన్లను పీకేశారు. దాని గురించి ఎవరు మాట్లాడకూడదు. గత ఏడాది ఎగరగొట్టి మళ్ళీ ఈ ఏడాది జూన్ 21వ తారీఖున రైతు భరోసా ఇస్తామన్నారు. ఇంతవరకు అతి గతి లేదు. ఇప్పుడు దాని గురించి ఎవరు కూడా మాట్లాడకూడదు, అడగకూడదు. ఎందుకు ఇవన్నీ చేస్తా ఉన్నాడంటే ఇందుకే చంద్రబాబు. ప్రతి మహిళకు నెలకు 1500, సంవత్సరానికి 18,000 చొప్పున ఇస్తామన్నారు. గత ఏడాది ఎగరగొట్టాడు, ఈ ఏడాది అంతే. దాని గురించి ఎవరు మాట్లాడకూడదు, అడగకూడదు. ఏటా 3 సిలిండర్లు అన్నాడు. గత ఏడాది 2 సిలిండర్లను ఎగరగొట్టేశాడు. ఇస్తానన్న 1 సిలిండర్ కూడా అందరికీ అందలేదు. ఈ ఏడాది అసలే 3 సిలిండర్లలో అసలే లేదు. దీని గురించి కూడా ఎవరు అడగకూడదు, మాట్లాడకూడదు. నిరుద్యోగ యువతకు నెలకు 3,000 ఇస్తానన్నాడు. ఏడాదికి 36,000 చొప్పున నిరుద్యోగ భృతి అన్నాడు. గత ఏడాది పూర్తిగా ఎగ్గొట్టేశాడు. ఈ ఏడాది కూడా పూర్తిగా ఎగ్గొట్టేదానికి శ్రీకారం చుట్టాడు. ఎవడు దీని గురించి మాట్లాడకూడదు, అడగకూడదు. 50 ఏళ్ళు దాటితే 48,000 మీ చేతుల్లో పెడతానన్నాడు. గత ఏడాది ఎగ్గొట్టాడు. ఈ ఏడాది ఎగ్గొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఎవరు అడగకూడదు, ఎవరు ప్రశ్నించకూడదు. సూపర్ 6, సూపర్ 7 మాత్రమే కాదు, ఫీజు రీయింబర్స్మెంట్ రూపేణా. ఇది అన్నిటికన్నా దారుణం. పిల్లల చదువులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన పిల్లలు చదువులు మానేసి పనులకు పోతా ఉన్న పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన 6 త్రైమాసికాలకు సంబంధించి పెండింగ్. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ త్రైమాసికంతో మొదలెడితే జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన త్రైమాసికం నువ్వు మామూలుగా మేలో ఇవ్వాలి. అప్పుడు ఎన్నికలని పోస్ట్ పోన్ అయితే ఆ రోజు నుంచి ఈ జూన్ 30వ తారీఖున లెక్కేసుకుంటే 6 త్రైమాసికాలు, 4,200 కోట్లు బకాయిలు. 700 × 6 త్రైమాసికాలు. వసతి దీవెన కింద ప్రతి ఏప్రిల్ 1,100 కోట్లు ఇవ్వాలి. 2 ఏప్రిల్ గడిచిపోయాయి. 2,200 కోట్లు బకాయిలు. వసతి దీవెన కింద ఆ 2,200 కోట్లు కూడా ఈ 4,200 కోట్లకు కలిపితే 6,400 కోట్లు బకాయిలు. ఈ 6,400 కోట్లకు గాను ఇచ్చింది కేవలం 750 కోట్లు. వీటి గురించి కూడా ఎవరు మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆశ్ర కింద బకాయిలు 4,500 కోట్లు దాటాయి. మామూలుగా నెలకు 300 కోట్లు ఆరోగ్యశ్రీ కింద ఖర్చు అయ్యేది. ఈ 13-14 నెలలకు లెక్కేసుకుంటే దాదాపుగా 4,000 కోట్లు. ఆరోగ్య ఆసరా కింద మరో 400-500 కోట్లు ఖర్చు అవుతుంది సంవత్సరానికి. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కింద 4,500 కోట్లు బకాయిలు. పేదవాడికి ఉచితంగా వైద్యం అందని పరిస్థితి ఈరోజు. నెట్వర్క్ హాస్పిటళ్ళు చేతులెత్తేసిన పరిస్థితులు. అయినా వీటి గురించి ఎవరూ మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు. ఇక ఇళ్ల నిర్మాణం గురించి ఆయన ఇచ్చిన 143 హామీల గురించి ఎవరూ నిలదీయకూడదు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు తొలగించిన ఉద్యోగాలు, ఇచ్చిన ఉద్యోగాలు కాదు, తొలగించిన ఉద్యోగాలు 3 లక్షల పైచులకు. 2,66,000 ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలు మోసం చేసి ఎన్నికలప్పుడు వాడుకొని ఆ తర్వాత ఉపయోగించుకుని రోడ్డును పడేశాడు. బ్రెవరేజెస్ కార్పొరేషన్లో మరో 15,000 మందిని రోడ్డును పడేశారు. రేషన్కు సంబంధించిన డోర్ డెలివరీ చేస్తూ ఉన్న ఉద్యోగస్తులు MDUల ద్వారా మరో 20,000 మంది. 3 లక్షల పైచిలుకు ఉద్యోగాలు రోడ్డున పడేసినా కూడా ఎవరూ ప్రశ్నించకూడదు. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకు చేసిన మోసం అంతా ఇంత కూడా కాదు. వస్తూనే అయ్యారన్నాడు, ఎగరగొట్టేశాడు.
అంతవరకు ఉన్న పిఆర్సీని రద్దు చేశాడు. కొత్త పిఆర్సీని ఇంతవరకు వేయలేదు. 4 డిఏలు పెండింగ్. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత 4 డిఏలు పెండింగ్. అధికారంలోకి వస్తూనే మేము జీపీఎస్ అధికారులకు మంచి చేస్తూ మేము ఇస్తే జీపీఎస్ని తీసేసి ఓపీఎస్ తీసుకొస్తానన్నాడు. అది మోసమే. ఉద్యోగులకు బకాయిలు దాదాపుగా 20,000 కోట్లు పైచిలకు బకాయిలు పడ్డాయి. ఉద్యోగస్తులకు బకాయిలే ఈరోజు 20,000 కోట్లు దాటాయి. అడిగితే తోకలు కట్. ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరు అడగకూడదు. అడిగితే సుమా దొంగ కేసులే, తప్పుడు కేసులే. చివరకు గ్రామ వార్డు సచివాలయాలు నిర్వీర్యం. గ్రామ వార్డు సచివాలయాలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. అయినా ఎవరు మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు. 24 గంటల్లో ధాన్యం కొనుగోలు డబ్బులు ఇస్తామన్నారు. ఏప్రిల్ నుంచి బకాయిలే. 24 గంటలు కాదు, ఏప్రిల్ నుంచి బకాయిలు 1000 కోట్ల పైన ఉంటాయి బకాయిలు. అయినా ఎవరు ప్రశ్నించకూడదు, అయినా ఎవరు అడగకూడదు. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నామని చెప్పి మా మీద అన్నారు. రాష్ట్రాన్ని మేము శ్రీలంక చేస్తున్నాము అని చెప్పి మా మీద అన్నారు. మా మీద బండలేసారు. ఈయన 13-14 నెలల కాలంలోనే ఈయన తీసుకొచ్చిన అప్పులు 1,75,112 కోట్లు. 1,75,112 కోట్లు. మా ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన అప్పు 3,32,671 కోట్లు. 5 ఏళ్లలో మా ప్రభుత్వం చేసిన అప్పు 3,32,671 కోట్లు అయితే అన్ని స్కీములు ఇస్తూ నాడు నేడు లాంటి గొప్ప డెవలప్మెంట్ కార్యక్రమాలను చేస్తూ, స్కూళ్ళు కానీ హాస్పిటళ్ళు కానీ రూపురేఖలు మారుస్తూ, కొత్తగా 3 పోర్ట్లు గవర్నమెంట్ రంగంలో కడుతూ, గొప్ప డెవలప్మెంట్ కార్యక్రమాలు మేము చేస్తూ, అన్ని స్కీములు ఇస్తూ, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ, అయినా మేము చేసిన అప్పులు కేవలం 3,32,671 కోట్లు అయితే ఈయన 13-14 నెలల్లోనే ఈయన చేసిన అప్పులు 1,75,112 కోట్లు. అంటే మేము 5 ఏళ్లలో చేసిన అప్పును ఈయన 13-14 నెలల్లో 52.43% ఇప్పటికే చేసేసినాడు.